సండే వచ్చిందే మొదలు అందరి ఇళ్ళలో ఉన్నలాగే మా ఇంట్లో కూడా ప్రాబ్లం. మా తమ్ముడేమో చేపలు తిందామని, నేనేమో చికెన్ తిందామని, కానీ మొత్తానికి వాడే గెలిచాడు. నేను వాడు ఇద్దరం బైక్ మీద వెళ్ళి చేపలు అయితే కొంటున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు చేప అయితే మేము చేపల మార్కెట్ వెళ్ళి చేపలు అయితే కొనడం జరిగింది. మాకైతే మొత్తం 2 కేజీల చేప అయితే కావాలనుకున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్న చేప ఏ చేపకి చెందినదైతే మీకు తెలిసిందే అయితే కమెంట్ చేయండి. ఆయన ఎంత చక్కగా కట్ చేస్తున్నాడో చూసి నేనైతే షాక్ అయిపోయినా. మీరు కూడా ఇలా చేపల మార్కెట్కి వెళ్ళి మీరు చేపలు కట్ చేయించుకుంటున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం చేపలు తింటున్నారా, లేదంటే మీకు చేపలు బాగా ఇష్టమో కూడా చెప్పండి. నాకైతే చికెన్ బాగా ఇష్టం. ఏదైనా సరే మనం ఇంట్లో కొడుకుగా ఉన్నప్పుడు మనం కంపల్సరీగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎంతైనా తమ్ముడు కోసం కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను. మీరు చూస్తున్నట్టుగా వీడియోలో ఎంత చక్కగా అయితే ఆయన చేపలన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత దానిని అయితే మేము కవర్లో చేసుకుని ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మీరు గమనించవచ్చు, వాడి ముఖంలో అయితే ఆనందంతో గలగల వెలిగిపోతుంది. ఎందుకన్నా మంచిదని చెప్పి వాడికి తెలియకుండా నేను 1 కేజీ చికెన్ తీసి పెట్టుకున్నానని వాడికి కూడా తెలియదు. ఇది మళ్ళా తెలిసింది వాడికి. ఇప్పుడు ఇది చేపలు వండుకొని తినేసరికి లేట్ అవుతుందని చెప్పి మేమైతే టిఫిన్ తినేసి బయలుదేరినాం. ఇంటికి వచ్చిన తర్వాత చేపలు అయితే బాగా కడిగి మా అమ్మ దాన్ని కూర చేసి కర్రీ చేసుకొని పళ్ళెంలో వేసుకొని తినడం అయితే మీరు చూస్తున్నారు. ఇంత కష్టపడిన తర్వాత 3 గంటలకి చేపలు తినడం ఎంత ఆనందంగా ఉందో. దయచేసి మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.